హాయ్ అందరికీ వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను పూరి కర్రీ ఎలా చేయాలో చేసి చూపించేస్తాను. అది కూడా బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్ మనకి రావాలంటే మరి అది ఎలా చేయాలో చేసి చూపించేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యానం పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసి అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ శనగపప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూను మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, 2 రెమ్మల కరివేపాకు, ఇవి కొంచెం వేగిన తర్వాత 5 పచ్చిమిర్చి, 1/2 కేజీ ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని కొంచెం వేగినాక దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న అల్లం ముక్క తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవుతుండగా మనం ముందుగానే ఒక బంగాళాదుంపని ఉడకపెట్టుకుని ఇలా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 స్పూన్లు శనగపిండి వేసి కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఉల్లిపాయ ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపని ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకొని గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండిని ఇలా వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మన పూరీ కర్రీ రెడీ అయిపోయింది.